సో బై ఎలక్షన్లో సినీ కార్మికుల ఓట్లు అడగడం కార్యక్రమం కంప్లీట్ చేసేసిన పార్టీలు, తర్వాత మైనారిటీలకు సంబంధించిన ఇష్యూ ముగిసింది. ఇక ఇప్పుడు బీసీకి సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్. బీసీకి మేము పెద్దపీట వేయడానికి నవీన్ యాదవ్ని ముందు పెట్టినామని. ఇక ఎండ్ ఆఫ్ మనకు వినిపించేది దళితుల పేర్లే. సో ఆ దళితుల పేర్లకి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది అని అడుగుతున్నారు వీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. సో అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారని తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్న వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏం అడుగుతారన్న కాంగ్రెస్ వాళ్ళని? దళితులు గత కొంతగా అంటే ఏళ్ళ తరబడి నుంచి అవమానాలకు గురైనటువంటి జాతి. ఆ జాతికి ఏదైనా సేవ చేయాలని చెప్పి గురుకులాలు కానీ, తర్వాత దళిత బంధు అటువంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టిండు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు పెట్టినటువంటి దళిత బంధు 10 లక్షల రూపాయలు తన బ్యాంకులో అంటే వితౌట్ బ్యాంక్ కాన్సెంట్ లేకుండా వేసినటువంటి 10 లక్షలలో 5 లక్షలు కేసీఆర్ గారు అప్పుడు రిలీజ్ చేసిండు. ఇంకా 5 లక్షలు బ్యాంకులో ఉన్న పైసలు కూడా రిలీజ్ చేసే మనసు లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి. ఇక దళితుల మీద ప్రేమ అంటే కేవలం ఎలక్షన్ల కొరకు ఎప్పుడైనా అతని మాటల ద్వారానే గ్యారెంటీ చేసి గద్దెనెక్కినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అట్లాంటిది కేసీఆర్ గారితో పోల్చుకుంటే కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు దళితులు ఇది 36 కోట్లతో కట్టిండండి. కనీసానికి వచ్చి ఇనాగ్రేషన్ చేసేటువంటి మనసు లేదు వాళ్ళకు. అంటే ఒకవేళ ఇనాగ్రేషన్ చేస్తే ఇలా దళితులందరూ కోట్లు వేసుకొని జాబులు కొట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు వేస్తారనే భయమా? ఎందుకు నీకు అంత అహంకారం? నీకు వాళ్ళందరూ కూడా చదువుకొని బాగుపడతారు కదా. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంది పైలట్లను తయారు చేసిండు, ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతోమందిని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా దళితుల పేర్లు లేకపోతే బీసీల పేర్లు అని ఇవన్నీ ఒట్టిగా ఎలక్షన్ల కొరకు మాత్రమే చేసినటువంటి ఒక పెద్ద డ్రామా. చెప్పు, నువ్వు ఇప్పటి వరకు ఏం చేసినావు? కనీసానికి ఒక యూరియా బస్తీ ఇచ్చేటువంటి పరిస్థితులు నువ్వు దళితులు అయితే కేవలం ఎన్నికల కోసం ఈ డ్రామా అంతా కాంగ్రెస్ ఆడుతుంది అనే కాసేపటికి అనుకుందాం. సరే, మీ వర్షన్ 100%. కాసేపు అనుకుందాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, స్టడీ సర్కిల్ లేదు, ఇక్కడ బస్తీ పిల్లలందరూ ఇబ్బందులు పడుతారు, ఎందుకు ప్రశ్నించలేకపోయినరు? మేమేమనుకున్నామంటే మా దళిత సోదరులు అందులో కూడా ఉన్నారు కదా, మంత్రులు మంచి హోదాలు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా. అంటే ఇది కేవలము పైసలు పెడితే అయ్యేది కాదు, ఓన్లీ ఇనాగ్రేషన్ అంటే వచ్చి కత్తరిస్తే అయ్యేటువంటి పని. ఇది కూడా చేయలేకపోతారు అనుకున్నాం. కానీ ఈరోజు ఎలక్షన్ లోపల అన్నీ అంటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కానీ, తర్వాత అన్నీ చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే మాకు బాధ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏ జాతికి కూడా నువ్వు సేవ చేసినటువంటి పరిస్థితి లేదు. అన్నీ కూడా అరాచకమైన పనులు. ఇలా నిల్చున్నటువంటి క్యాండిడేట్ కూడా నిన్నటి ప్రెస్ మీట్లో మీరు ఇళ్ళలోకి పోరు, మీరు ఇల్లు మళ్ళీ చూడలేరు, ఏంటంటే భాష అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు దరిద్రానికి చుట్టుకున్నటువంటి భాషలే ఇవన్నీ జరిగేటువంటి పరిణామాలన్నీ చూస్తే వారికి నిజంగా కూడా ఈ ఎలక్షన్ తోటి రాష్ట్రం అంతా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పద్ధతులు ఏంది, వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది ఈ ఎలక్షన్ తోటి తెలుస్తుందని చెప్పి భావిస్తున్నాం. సో ఇందాక మాట్లాడుతూ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఎందుకు ఇవ్వద్దని అంటే ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి, ఇంతకుముందుకు ఎందుకు ఇవ్వద్దు? మేము హోమ్ మినిస్టర్ ఇచ్చినాం మహమూద్ అలీ సార్కు, ఎమ్మెల్సీ ఇచ్చి మేము ఇచ్చినాం. మరి మీరు కూడా అట్లా ఎందుకు ఇవ్వలేదు? కేవలం ఎలక్షన్లో దృష్టి పెట్టారు అంటే ఒక 10 రోజులు కూడా లేవు ఎలక్షన్లు, ఇప్పుడే ఎందుకు ఇచ్చినాం? ఒకవేళ ఇచ్చినా నీకు మైనార్టీలో పనిచేసిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు, కావాలని ఆయనకి ఎందుకు ఇచ్చినావు? అంటే నేను ఏమంటున్నా, ఉద్దేశపూర్వకంగా అంటే ఆయనకు ఎవరు దగ్గర ఉంటే ఎవరు వారికి ముడుపులు ఇస్తే వారిని మాత్రమే తీసుకున్నాడు. ఇది ఆయన డైరెక్ట్ ఒక మంత్రిగానో ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా రాలేదు, డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ వచ్చింది ఆయనకు, ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయనకి ఏం చేస్తాడో తెలియదు. ఆయన ఒకటే అనుకున్నాడు, నేనైతే ముఖ్యమంత్రి అయిన రాబాయి, నాకు ఏం అయితే లేదు, ఉన్నన్ని రోజులు నేను అనుకున్నది చేస్తాను అంతే. ఢిల్లీకి పైసలు పంపడమే ఆయన పని, ఇది తప్ప వేరే పని లేదు. ఆయన ప్రతి నిమిషం కూడా మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఏమని, నేను అసలు మంత్రి అయితేనే అనుకోలేదు, ముఖ్యమంత్రి ఆయన అంటే నాకు ఈ జీవితానికి ఇంకేం కావాలి అని మస్తు ఎంజాయ్ చేస్తాడు ఆయన, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ పోటీలా కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏం చెప్తారు మరి? బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఉంది కదా. బీజేపీ వాళ్ళకు అంత సీన్ అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు మొన్న కొంత సెంట్రల్లో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి బీఆర్ఎస్ కొంచెం పక్కకు పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూసి కూడా తెలంగాణ ఊసలేదు పార్లమెంట్లో. కాబట్టి అప్పుడు అందరూ కూడా ఈ రాష్ట్రం అంతా తెలంగాణ పేరు ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. కేసీఆర్ గారు ఆనవాళ్ళు అక్కడ ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి గ్రహించిళ్ళు. రాబోయే ఏ ఎలక్షన్ చూసినా 100% కేసీఆర్ గారు ఆనవాళ్ళే ఉంటాయి. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. ఈ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. సో ఇదనమాట, చూడాలి మరి ఎవరిని ఆశీర్వదించి ఎవరికి ఓట్లు వేస్తారో, ఎవరిని గద్దెనెక్కించే ప్రయత్నం చేస్తారో బై ఎలక్షన్ సంబంధించిన ఓటర్లు.